ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కు టైం దగ్గర పడుతుంది. ఈ మంత్ ఎండింగ్కి బీసీసీఐ ప్లేయర్ రిటెన్షన్ పాలసీ గురించి కంప్లీట్గా ఒక అప్డేట్ బయటకి ఇస్తారు. అండ్ అది కన్ఫర్మ్ అయిన తర్వాత సెప్టెంబర్ ఎండింగ్ నాటికి ఏ టీం ఏ ప్లేయర్స్ను రిటైన్ చేసుకున్నారనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇదంతా జరగకముందే కొంతమంది పెద్ద ప్లేయర్స్ విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ వాటిలో చూసుకుంటే ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినారియో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మరి ఆర్సీబీ. సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. రోహిత్ శర్మ ఆర్సీబీ టీంకి కెప్టెన్గా మారే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి బీభత్సమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. అదే కేఎల్ రాహుల్ కూడా ఆర్సీబీ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అది కూడా బాగా వైరల్ అవుతుంది. సో దీనికి ప్రధాన కారణం రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా తమ ఓల్డ్ ఫ్రాంచైజీని వదిలేసి ఆక్షన్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ వీళ్ళు కనుక ఆక్షన్లోకి వస్తే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. బట్ ఎనివే మనం ఈ వీడియోలో ఈ క్రేజీ సినారియో గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్సీబీ టీంకి ఫ్యూచర్ కెప్టెన్గా రోహిత్ శర్మ వస్తే బాగుంటుందా లేదా కేఎల్ రాహుల్ వస్తే బాగుంటుందా? ఇద్దరు ఎవరైతే ఆర్సీబీ టీంని బాగా లీడ్ చేసి కప్పును అందించగలరు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, ఆర్సీబీ టీంకు అతిపెద్ద కష్టం గురించి మనందరికీ తెలిసిందే. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 17 ఏళ్ళు పూర్తయినా కానీ వాళ్ళు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయారు. అఫ్కోర్స్ ఫ్యాన్ బేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒక 3 to 4 టైమ్స్ కప్పు గెలిచిన టీంకి ఎంతైతే పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుందో అంతకంటే పెద్ద ఫ్యాన్ బేస్ ఆర్సీబీ టీం దగ్గర ఉంది. బట్ వాళ్ళకి లేనిదల్లా ఒక్క ట్రోఫీ. సో ఒక్క ట్రోఫీ గెలవడం కోసం ఆర్సీబీ టీం అయితే చాలా ప్రయోగాలు చేసిందే. ఈవెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్గా దిగిపోయిన తర్వాత ఫాఫ్ డు ప్లెసిస్ని కెప్టెన్గా పట్టుకొచ్చారు. బట్ స్టిల్ ఆ టీం అయితే కప్ కొట్టలేకపోయింది. పైగా ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ ఫాఫ్ యొక్క ఏజ్ 40 years దాటేసింది. సో మెగా ఆక్షన్కి ముందు ఆర్సీబీ టీం మోస్ట్ లైక్లీ ఫాఫ్ను యాజ్ ఏ కెప్టెన్గా రీటైన్ చేసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకుంటే ఒక ప్లేయర్గా తీసుకోవచ్చు, అది కూడా ఆర్టీఎం కార్డు యూజ్ చేసి. బట్ మోస్ట్ లైక్లీ యాజ్ ఏ కెప్టెన్గా 3 years కోసం రీటైన్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో నేపథ్యంలో ఆర్సీబీ టీంకి అయితే నెక్స్ట్ 3 yearsలో ఒక కెప్టెన్ కావాలి. విరాట్ కోహ్లీ దిగిపోయిన తర్వాత వాళ్ళు ఫాఫ్ని అలా అయితే ఒక కెప్టెన్గా పిక్ చేసుకున్నారో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఒక కెప్టెన్ పిక్ చేసుకోవాలి. అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్. ఎందుకంటే ఆర్సీబీ టీం లాస్ట్ 3 yearsలో ఒక యంగ్ ప్లేయర్ని ఫ్యూచర్ కెప్టెన్గా గ్రూమ్ చేసుకోలేదు. దీంతో వాళ్ళు మళ్ళీ బయట నుండి ఒక కొత్త కెప్టెన్ని తీసుకురావాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. సో ఈ సినారియోలో చూసుకుంటే ఆర్సీబీ టీంకి కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్స్ రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్. వీళ్ళిద్దరు కూడా ప్రీవియస్గా ఐపీఎల్ కెప్టెన్స్గా చాలా సీజన్స్ పాటు ఆడారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ అయితే ముంబై ఇండియన్స్ టీంకు 5 సార్లు కప్పును కూడా అందించాడు. అండ్ ఆల్సో రాహుల్ చూసుకున్న ఐపీఎల్లో చాలా మంచి సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే వీళ్ళిద్దరిని ఒకే టీంలో పెట్టుకోవడం ఏ బ్రాంచెస్కి కూడా పాసిబుల్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఆక్షన్లోకి వస్తే ఖచ్చితంగా 15 కోట్ల కంటే ఎక్కువ పలికే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్సీబీ టీంకు ఒక కెప్టెన్ కావాలనుకుంటే వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని మాత్రమే చూస్ చేసుకోవాలి. అయితే అసలు ఇద్దరు ఎవరు ఆర్సీబీ టీంలోకి వస్తే ఆ టీంకు కప్పు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. సో ముందుగా మనం కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీంలోకి వస్తే ఏం జరుగుద్దో ఒక అంచనా వేద్దాం. ఎందుకంటే జరిగేందుకు ఎక్కువ పాసిబిలిటీ ఉన్న ఆప్షన్ అయితే ఇదే. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ ఓపెన్గా చెప్పాడు, నాకు ఆర్సీబీ టీం అంటే ఇష్టం, మళ్ళీ ఛాన్స్ దొరికితే వెళ్ళి ఆ టీం తరపున ఆడతానని చెప్పాడు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ కేఎల్ రాహుల్ ఒక లోకల్ బాయ్. అతను తన డొమెస్టిక్ క్రికెట్ మొత్తం బెంగళూరు నుంచి ఆడుతూ ఉంటాడు. సో ఆర్సీబీ టీం కనుక కేఎల్ రాహుల్ని తీసుకోగలిగితే వాళ్ళకి ఒక లోకల్ ప్లేయర్ దొరుకుతాడు. అండ్ లోకల్ ప్లేయర్కి ఏ రేంజ్లో సపోర్ట్ ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దీంతో పాటు కేఎల్ రాహుల్ ఆర్సీబీకి వస్తే ఇంకా జరిగే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ అతను మల్టిపుల్ వేస్లో యూజ్ అవ్వగలిగే ప్లేయర్. సో కేఎల్ రాహుల్ ఒక బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, ఒక వికెట్ కీపర్ కూడా. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే క్యాప్టెన్సీ కూడా చేస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ తన బ్యాటింగ్ విషయంలో ఒక ఫిక్స్డ్ పొజిషన్ అంటూ తనకు అవసరం లేదు. ఏ పొజిషన్లో బ్యాటింగ్ పంపినా చాలా బాగా ఆడగలిగే ప్లేయర్. సో ఒకవేళ ఆర్సీబీ టీం ఎగ్జాక్ట్లీ ఫాఫ్ డు ప్లెసిస్కి రీప్లేస్మెంట్ కావాలనుకుంటే కేఎల్ రాహుల్ని తీసుకోవచ్చు. అతను ఓపెనర్గా ఆడించుకోవచ్చు, అట్ ది సేమ్ టైం క్యాప్టెన్గా పెట్టుకోవచ్చు. అండ్ కేఎల్ రాహుల్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకొక బోనస్ ఏంటంటే వికెట్ కీపర్ కూడా దొరికేస్తాడు. సో మనం ఆల్రెడీ రీసెంట్గానే చూసాం, దినేష్ కార్తిక్ ఐపీఎల్ నుండి రిటైర్ అయ్యాడు. దీంతో ఇప్పుడు ఆర్సీబీ టీంకి ఒక వికెట్ కీపర్ అవసరం కూడా ఉంది. సో ఈ టైంలో రాహుల్ కనుక ఆర్సీబీ టీంలోకి వస్తే వాళ్ళకి ఒక వికెట్ కీపర్ దొరుకుతాడు, క్యాప్టెన్ దొరుకుతాడు, అలాగే మంచి ఓపెనర్ దొరుకుతాడు. అండ్ ఆల్సో ఫ్యూచర్కి ఒక మంచి లోకల్ ప్లేయర్ కూడా దొరికినట్టు ఉంటుంది. ఇన్ఫాక్ట్ కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్ ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి ఆర్సీబీ టీంకి మిడిల్ ఆర్డర్లో ఒక ఎక్స్ట్రా ఆల్రౌండర్ ఆడించుకునే ఆప్షన్ కూడా దొరుకుతుంది. సో కేఎల్ రాహుల్ కనుక ఆర్సీబీ టీంలోకి వస్తే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికేస్తుంది. అండ్ ఆల్సో మనందరికీ బాగా తెలుసు, రాహుల్ మరియు కోహ్లీ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్. దీంతో క్యాప్టెన్సీ విషయంలో కూడా అలాంటి విభేదాలు రాకపోవచ్చు. పేపాల్ అయితే విరాట్ కోహ్లీ సజెషన్స్ తీసుకునేవాడు, రాహుల్ కూడా సేమ్ అలానే తీసుకుంటాడు. పైగా మనం ముందే చెప్పుకున్నాం, కేఎల్ రాహుల్ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అని. సో అతను లాస్ట్ ఇయర్స్లో కొంచెం అటు ఇటు అన్నప్పటికీ స్టిల్ అతని స్టాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. యావరేజ్ 45.5 వరకు ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న 135 వరకు ఉంది. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ తన ఓత్ని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. రీసెంట్గా అతను మన టీమిండియా T20 ఫార్మేట్లో చోటు కోల్పోయాడు. దీంతో మళ్ళీ అలా అయినా సరే T20 ఫార్మేట్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చెప్పి ఐపీఎల్లో గట్టిగా పెర్ఫామ్ చేయాలని చూస్తాడు. సో ఆర్సీబీ టీం కనుక కేఎల్ రాహుల్ని తీసుకుంటే ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రెజెంట్ అతను ఏజ్ 32 years. దీంతో ఆర్సీబీ టీం అతను కావాలనుకుంటే ఏకంగా 6 to 7 years పాటు క్యాప్టెన్గా కంటిన్యూ చేసుకోవచ్చు.
బట్ ఎనివే కేఎల్ఆర్ ఆర్సీబీ టీంకి రావడం వల్ల ఎలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే కొన్ని ప్లాస్ కూడా ఉన్నాయి. అండ్ అందులో ఫస్ట్ వన్, కేఎల్ఆర్ కూడా ఇప్పుడు ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. సో ఇప్పటివరకు అయితే ఐపీఎల్ కేఎల్ఆర్ మొత్తం 4 ఫ్రాంచైజీల తరపున ఆడాడు. స్టార్టింగ్ విత్ ఆర్సీబీ, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్లోకి వెళ్ళాడు, అండ్ దెన్ పంజాబ్ కింగ్స్లోకి వెళ్ళాడు, చివరిగా లక్నో సూపర్ జైంట్స్ టీంలో కంటిన్యూ అవుతున్నాడు ఇప్పుడు. సో 4 ఫ్రాంచైజీల తరపున ఇప్పుడు కూడా కేఎల్ఆర్ యాజ్ ఏ ప్లేయర్గా కానీ యాజ్ ఏ క్యాప్టెన్గా కానీ కప్ అనేది గెలవలేదు. అంటే ఆర్సీబీ టీంకి ఎలా అయితే ఒక ట్రోఫీ గెలవాలనే కళ ఉందో కేఎల్ఆర్ కూడా సేమ్ అలానే ట్రోఫీ గెలవాలనే కళ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఒక కైండ్ ఆఫ్ ప్రెజర్ ఉంటుంది. సో మేబీ మరోసారి ఈ కప్ గెలవాలనే ప్రెజర్ కేఎల్ఆర్ యొక్క బ్యాటింగ్ మీద బేవచ్చమైన ఎఫెక్ట్ చూపించవచ్చు. లాస్ట్ ఇయర్స్లో ఎలా అయితే అతని బ్యాటింగ్ సోసోగా ఉందో మేబీ అదే కంటిన్యూ కావచ్చు. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే కేఎల్ఆర్ ఎక్కువగా యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్లు మాత్రం ఆడుతున్నాడు. బట్ ఆల్రెడీ ఆర్సీబీ టీం దగ్గర పని చేసేందుకు విరాట్ కోహ్లీ ఉన్నాడు. దీంతో విరాట్ కోహ్లీ మరి కేఎల్ఆర్ ఓపెనింగ్ కాంబినేషన్ అంత మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఎస్పెషల్ ఇద్దరు తమ ఇన్నింగ్స్లో కొంతవరకు స్లోగా స్టార్ట్ చేస్తారు కాబట్టి పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ రావు. అండ్ దెన్ ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ పడుతుంది అండ్ అగైన్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. సో రాహుల్ని తీసుకోవడం వల్ల మేబీ ఆర్సీబీ టీంకి జరిగే మేజర్ డిసడ్వాంటేజ్ ఇదే కావచ్చు. బట్ ఒకవేళ అతను గతంలో ఆడినట్టు ఆడగలిగితే మాత్రం ఆర్సీబీ టీం కథ వేరేలా ఉంటుంది. కరోనాకు ముందు కేఎల్ఆర్ ఓల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్గా ఉండేవాడు. ఈవెన్ 2021లో కూడా బాగానే పెర్ఫామ్ చేశాడు. బట్ లాస్ట్ ఇయర్స్లోనే అతని ఫామ్ చాలా దారుణంగా డిప్ అయింది. సో మేబీ ఆర్సీబీ టీం కేఎల్ఆర్ని క్యాప్టెన్గా పిక్ చేసుకుంటే వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్ రాకపోవచ్చు. అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్లోనే కప్ గెలిచేస్తారని చెప్పలేం. ఒక 3 ఇయర్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాహుల్ తన చుట్టూ ఒక టీంని బిల్డ్ చేసుకుని దాన్ని బాగా లీడ్ చేయగలిగితేనే ఆర్సీబీ టీం కప్పు కొట్టగలదు. అలా కాకుండా ఇప్పుడున్న సినారియోలో కేఎల్ఆర్తో కప్పు కొట్టడం అంటే కొంతవరకు కష్టమైన విషయమే. ఇక ఆర్సీబీ టీంకు అదర్ ఆప్షన్ రోహిత్ శర్మ యాజ్ ఏ క్యాప్టెన్. సో ఇది కనుక జరిగి రోహిత్ శర్మ ఆర్సీబీ టీంకి క్యాప్టెన్గా వచ్చాడు అంటే కనుక మామూలుగా ఉండదు. ఎందుకంటే హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్. కేవలం 10 ఏళ్ల గ్యాప్లో 5 సార్లు ట్రోఫీని అందించాడు ముంబై టీంకు. సో ఇప్పుడు ఆర్సీబీ టీంకి కావాల్సింది ఇలాంటి క్యాప్టెనే. ఎవరైతే ట్రోఫీని అందించగలరో వాళ్ళని క్యాప్టెన్గా పిక్ చేసుకోవాలని చూస్తారు. పైగా రీసెంట్గా చూసుకుంటే రోహిత్ శర్మ మన టీమిండియాకి కూడా వరల్డ్ కప్ని అందించాడు, అది కూడా 11 ఏళ్ల డ్రాట్ని ఎండ్ చేస్తూ. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రజెంట్ రోహిత్ శర్మ యొక్క ఫామ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఎస్పెషల్లీ ఇది పవర్ ప్లే ప్లేయర్గా మారిపోయాడు. T20 ఫార్మాట్లో చూసుకున్న, వన్డే ఫార్మాట్లో చూసుకున్న పవర్ ప్లేలో చితక్ కొట్టడమే మెయిన్ ఆప్షన్గా పెట్టుకున్నాడు. సో రోహిత్ కనుక కోహ్లీ బ్యాటింగ్ పార్ట్నర్గా మారితే ఆటోమేటిక్గా కోహ్లీ మీద ప్రెషర్ తగ్గిపోద్ది. ఎందుకంటే అతను ఇనీషియల్గా స్లోగా ఆడినప్పటికీ దాన్ని రోహిత్ శర్మ కవర్ చేస్తూ ఉంటాడు. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ సెంటిమెంట్ ఒకటి ఉంది. అదేంటంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఫర్ ది ఫస్ట్ టైం వరల్డ్ కప్స్లో కలిసి ఓపెనింగ్ చేశారు. అండ్ మన టీమిండియా 11 ఏళ్ళ తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచింది. సో ఇదే సెంటిమెంట్తో ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ కలిసి ఓపెనింగ్ చేస్తే మేబీ ఆర్సీబీ టీం కప్ కొట్టొచ్చు. అలాగే రోహిత్ ఆర్సీబీ టీంలో చేరితే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఇంకా ఎక్కువగా పెరిగిపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఐపీఎల్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ప్లేయర్స్లో వీళ్ళిద్దరు టాప్ 3లో ఉన్నారు. సో రోహిత్ మరియు కోహ్లీ కలిసి ఒకే ఫ్రాంచైజీకి ఆడితే ఆ ఫ్రాంచైజ్ ఫ్యాన్ బేస్ బేవచ్చంగా పెరిగిపోతుంది. ఇన్ఫాక్ట్ రియల్ మాడ్రిడ్ మరియు మాంచెస్టర్ యునైటెడ్ అంత రేంజ్కి వెళ్ళిపోవచ్చు. సో కెప్టెన్గా చాలా మంచి రికార్డు ఉన్న రోహిత్ శర్మ ఆర్సీబీ టీంకి వస్తే అది చాలా ప్లస్ అవుతుంది. పైగా ఇంకో బెనిఫిట్ ఏంటంటే రోహిత్ శర్మకున్న హ్యాబిట్ ఒక మంచి యంగ్ కెప్టెన్ తయారు చేసి వెళ్ళిపోతాడు. అంటే ఫర్ సపోజ్ అతను ఆర్సీబీ టీం తీసుకుంది అండ్ 3 ఇయర్స్ క్యాప్టెన్గా పెట్టుకుంది. సో 3 ఇయర్స్ పీరియడ్లో మేబీ రోహిత్ శర్మ తన కండర్లో రజత్ పటిదార్ను ఒక ఫ్యూచర్ క్యాప్టెన్గా గ్రూమ్ చేయొచ్చు. మెయిన్లీ క్యాప్టెన్గా అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది యంగ్స్టర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో క్యాప్టెన్షిప్ ప్రాస్పెక్ట్లో చూసుకుంటే రోహిత్ శర్మ ఆర్సీబీ టీంకి చాలా బెస్ట్ ఆప్షన్ అవుతాడు. బట్ ఎనివే రోహిత్ శర్మ కూడా ఆర్సీబీ టీంకి రావడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు. అండ్ వాటిలో ఫస్ట్ వన్, అతను ఆల్రెడీ T20 ఫార్మాట్ నుండి రిటైర్ అయిపోయాడు. సో మేబీ ఫార్మాట్లో అతను ఐపీఎల్ ఒక్కటే ఆడొచ్చు ఇయర్ మొత్తంలో. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉంటాడు. సో ఐపీఎల్లో తప్పితే ఇంకెప్పుడు కూడా T20 ఫార్మాట్ ఆడిన 2 ప్లేయర్స్ను ఓపెనర్స్గా పెట్టుకోవడం అంటే మేబీ బ్యాక్ ఫైర్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. బట్ ఇదే ఒక అడ్వాంటేజ్గా కూడా మారచ్చు. T20 ఫార్మాట్ నుండి రిటైర్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ టీమిండియాలోకి వెళ్ళాలనే ప్రెజర్ ఉండదు. అంటే యంగ్స్టర్స్తో పోటీ పడాలి, ఎక్కువ రన్స్ చేయాలి, లేకపోతే టీంలో ప్లేస్ ఉండదేమో అనే టెన్షన్ ఉండదు. ఫ్రీగా తమ ఓన్ గేమ్ ఆడొచ్చు. సో రోహిత్ మరియు కోహ్లీ T20 ఫార్మాట్ నుండి రిటైర్ అవ్వడం ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఇక రెండో మేజర్ డిసడ్వాంటేజ్, ఇన్ఫాక్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఐపీఎల్లో ఆర్సీబీ, ముంబై మరియు చెన్నై ఈ 3 జట్ల ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు కూడా రైవల్రీ ఉంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఎప్పుడు కూడా ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆర్సీబీ ఫ్యాన్స్కు రోహిత్ శర్మ ఆర్సీబీ టీంలోకి రావడం ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే నెల ఒక ఎనిమిదిగా చూసిన ప్లేయర్ ఇప్పుడు సడన్గా తమ టీం తరపున ఆడబోతున్నారంటే డైజెస్ట్ కాకపోవచ్చు. అలాగే మరి కొంతమంది ఫ్యాన్స్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఆర్సీబీ టీంకి కప్పు రాకూడదని కూడా కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. సో మేబీ రోహిత్ శర్మ ఆర్సీబీ టీం క్యాప్టెన్గా రావడం అనే దాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ కొంతమంది అపోజ్ చేయొచ్చు. ఇక వీటితో పాటు ఉన్న మరో డిసడ్వాంటేజ్, రోహిత్ శర్మ ఐపీఎల్ అంత గొప్ప బ్యాట్స్మెన్ కాదు. ఎక్కువగా రన్స్ కొడుతూ ఉండడు. టీమిండియా తరపున ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ ఐపీఎల్ అనేసరికి ఫామ్ కాస్త అటు ఇటు అవుతుంది. బట్ ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేశాడు. అండ్ ప్రజెంట్ అతను ఫామ్ చూసుకున్నా ముందే చెప్పుకున్నాం, ఒక పవర్ ప్లే ప్లేయర్గా మారిపోయాడు. అండ్ ఇంకో థింగ్, చిన్నస్వామి స్టేడియం అతని 6 సీటింగ్ చాలా బాగా సెట్ అవుతుంది. పైగా అతనికి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు కూడా ఉంది.
సో మేబీ ఆర్సీబీ టీంలోకి రావడం వల్ల రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్ బాగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎనివే కంక్లూషన్ చెప్పాలంటే ఆర్సీబీ టీంకి అవసరాన్ని బట్టి చూసుకుంటే రోహిత్ శర్మనే కెప్టెన్గా రావడం బెటర్. ఎందుకంటే ఆ టీంకి ప్రెసెంట్ ట్రోఫీ కావాలి. అదే కేవలం వాళ్ళ విషయానికి వస్తే ఆల్రెడీ ఆర్సీబీ టీంలో మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. రాహుల్ అనే క్లాసికల్ ఫార్మాట్లో ఆడగలిగే విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నాడు. బట్ ఎన్నో చెప్పలేం. ఒక ప్లేయర్ తన లోకల్ టీం తరపున ఆడుతున్నప్పుడు వేరేలా ఆడొచ్చు, బయట టీమ్స్ తరపున ఆడుతున్నప్పుడు వేరేలా ఆడొచ్చు. సో ఇద్దరు ఎవరు ఆర్సీబీ టీంలోకి వస్తే బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.